పుణ్యకర్మలు ఎక్కువ చేసి నాకు పుణ్యఫలం ఎక్కువ ఉంది అన్న వాళ్ళు పుణ్యాన్ని ఎవరికైనా దారబోయొచ్చండి. ముందు ఆ పుణ్యాన్ని ధారపోసే వాళ్ళకి అంత పుణ్యం ఉండాలి, అండ్ అంతటి శక్తి కూడా ఉండాలి. ధారపోసేంతటి శక్తి ఉండాలి. అండ్ తీసుకునే వ్యక్తి ఎవరికైతే నువ్వు ధారపోస్తున్నావో తీసుకునే వ్యక్తికి అంత అర్హత కూడా ఉండాలి. నేను అర్హత అనేది ఎన్నో విధాలుగా చెప్తాను. ఆ అర్హత ఎప్పుడు ఆ జీవి చేసుకున్న పూర్వజన్మ ప్రారంభకరం పుణ్యఫలం వాటిని బట్టి అర్హత నిర్ణయిస్తున్నాం. అర్హత అనేది వాళ్ళ ఉద్యోగం, జీవితం, సంపాదన ఇవి కాదు. ఇంత ముందు జన్మలో ఆ జీవి లక్షణాలు ఏమిటి, ప్రారంభ కర్మలు ఏమిటి, పుణ్యఫలాలు ఏమిటి, ఆ మనిషి జీవన విధానం ఏంటి, ఆ మనిషి ఆలోచన ఏమిటి, అటువంటి వాళ్ళకి అది అర్హత అంటే అనమాట. సో ఈ దారిపోయడానికి కూడా ఈ మనిషికి కూడా అంత శక్తి ఉండాలి. ముందు అంత ఇవ్వగలిగే శక్తి ఉండాలి. మన పుణ్యఫలం కూడా అనుకోగానే విడిపోదు వాళ్ళకి. ఇది ఎన్నో జన్మల ప్రారంభ కర్మ వస్తుంది అనిపిస్తుంటాడు కదా ఈ మనిషి. సో మనం ఈ ప్రారంభ కర్మని తొలగించేంత వరకు పుణ్యం ఇతనికి ఇవ్వాలంటే, పుణ్యఫలం ఇవ్వాలి అంటే మనం ఒక 30-40 జన్మల్లో చేసుకున్న పుణ్యం అంతా దారిపోస్తే కానీ ఈ మనిషికి పోదు. మర్చిపోయిందా? ఒక్క జన్మతో తీరదు. ఎందుకు? ఈ జీవి ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపం ఈ రూపంలో అనిపిస్తున్నాడు. ఈ జన్మలో ఇంత ప్రారంభ కర్మ అనిపించడం అంటే ఏమిటి? ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఉండొచ్చు, అనారోగ్యం. ఇప్పుడు కొంతమంది చూస్తున్నాం మన మధ్య ఉండే వాళ్ళలో చక్కగా జీవిస్తూ సడన్గా ఏదో క్యాన్సర్ లాంటిది వస్తుంది. పాపం వాళ్ళకి వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇంకోళ్ళకి వస్తుంది, చాలా దుర్భరం అయిపోతుంది ఆ ట్రీట్మెంట్. అది చూస్తాం ఎంతో కష్టంగా ప్రారంభ కర్మలు మనుషులవి 20-30 జన్మల్లో 40 జన్మల్లో చేసుకుంటేట వాళ్ళ ప్రారంభ కర్మల్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ చేయి కాలు ఫ్రాక్చరో చేయి ఫ్రాక్చరో ఏదో అవుతాయి వాళ్ళకి. ఇంత విపరీతమైన అనారోగ్యాలు రావటం అంటే చాలా ఏంటంటే నువ్వు 400-500 జన్మల్లో కనుక నువ్వు అనేక పాపాలు చేసుంటే, పాపాలు చేయటం రకరకాల రూపాల్లో అన్యాయంగా ధర్మ సంపాదించడం, అన్యాయంగా నిందించడం, రకరకాలుగా చేసుకుంటుంటే 400 జన్మల్లో అది ఈ విధంగా వ్యాధి రూపంలో మనుషులు పీడిస్తుంది. 400 జన్మల్లోది వచ్చిన ప్రారంభ కర్మని తొలగించాలంటే ఈ అవతల మహానుభావుడు ఎన్ని జన్మల పుణ్యం ధారపోయాల్సి వస్తుంది? అప్పుడు ఆయనకి ఎంత శక్తి ఉంది, ఆయన పుణ్యఫలం ఎంత ధారపోస్తున్నాడు, ఆయన ఇంతకుముందు ట్రావెల్ ఏంటి కూడా ఆయన తెలిసి ఉండాలి. అంతే కదా, ఇంత జన్మలో నేను ఎంత సంపాదించుకున్నాను పుణ్యం, ఎంత ధారపోస్తున్నాం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు అడగట్లేదుగా, మేము పుణ్యఫలంగా ధారపోయిన అంటాం, మనం ఎవరిని అడగం కదా. ఎక్కడ ఈ పుణ్యం కాస్త నాకు ఇవ్వండి అని ఏదో సరదా నవ్వుకోవడం కడతాం, కానీ నిజంగా పుణ్యఫలం ధారపోసేంత మహానుభావాలు మనకి కనపడటం కూడా మనకి అదృష్టం. అలా ధారపోయగలిగే వాళ్ళు కూడా అదృష్టం మనకి దొరకటం కూడా. వాళ్ళు కూడా ఏంటంటేనమ్మా యాక్చువల్గా వాళ్ళ పుణ్యఫలం ధారపోస్తున్నట్టు కూడా చెప్పరు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, ఎంతమంది చూస్తుంటాం అనుకోండి, ఒకళ్ళు ఎవరు వస్తారు చాలా కష్టంతో వస్తారు, ఇలాగే విపరీతమైన ఆరోగ్యం. మనిషా ఓకే ఇంతమంది జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మంతో అనుభవిస్తున్నాడు. కానీ బేసిక్గా కోర్ సోల్ ఉంటుంది. ఆ సోల్ మంచిది. అండ్ ఈ మనిషి ఇలాగే కనుక అనుభవిస్తే, దీనివల్ల తనకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకరికి పాపం ఆటిజం అంటామే, అలా మాటలు రావేది అనమాట. అట్లా పాపం ఈయన కనుక ఇదే అనారోగ్యం ఇలాగే అనుభవించి వెళ్ళిపోతే ఏదైనా అయితే ఈ పిల్లల పరిస్థితి ఏమిటి రేపు? ఆల్రెడీ మామూలుగా ఉన్న వాళ్ళకే కష్టం, తల్లిదండ్రులు ఎవరైనా కోల్పోతే వీళ్ళు పైకి తెచ్చుకోవటం. ఆల్రెడీ ఒక సమస్యతో ఉన్న వాళ్ళు ఈ పిల్లలు. అప్పుడు ఈ అవతల మహానుభావుడు ఏం చేస్తాడంటే, నిజంగా ఇలా ధారపోసే శక్తి ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడెక్కడ ఉన్నారు మనకి, కానీ వాళ్ళు ఇది చెప్పరు. వాళ్ళు ఏమంటారు, నీకు బాగుంటుంది అని అంటారు, నీకు ఈ క్షణ నుంచి బాగుంటుంది అంటారు. అంతంతోనే దారిపోసేస్తున్నాడు. అది కూడా దారిపోయటం ఏంటి, కేవలం సంకల్ప మాత్రంతోనే, సంకల్పించటం వల్లనే ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. అయితే ఆ చెప్పిన వాడికి నమ్మకం రాదు కదా. నేను
పుణ్యఫలం తారబోసాను బాబు అప్పటి నుంచి బాగుంటుంది నమ్ముతాడా? నమ్మడు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతుంది లాజిక్. పుణ్యఫలం ధారపోసేటంత శక్తి ఉన్న వాళ్ళకి డబ్బు మీద, పదవి మీద, ఏదో ఈ పాపకాలు, ఈ గోళాలు వీటి మీద వ్యామోహం ఉండదు. కేవలం వచ్చిన జీవినే చూస్తాడు తప్పితే ఈ జీవి ట్రావెల్ ఏంటి, ఈ జీవి ఏమిటి, ఈ జీవి పాపం ఇంత నుంచి ఇంత సఫర్ అవుతుంది, మంచి మార్గంలో ఉండి కూడా ఇన్ని జన్మలు ఈ ప్రారంభ కర్మలో సఫర్ అవుతుంది, కొంచెం ఉపశమనం మనం కలిగిద్దాం అని అనుకున్నప్పుడు సంకల్ప మాత్రంతో ఆ పుణ్యఫలం ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడితో ఏమవుతుందంటే ఈ ప్రారంభ కర్మ కాస్త ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఉందనుకుందాం, ఇప్పటికి ఒక 6 ఏళ్ళు గడిచింది, ఇంకో 4 ఏళ్ళు ఉంటే మనిషి ఇంకా కష్టం ఈ పరిస్థితి. ఈ 4 ఏళ్ళది ప్రారంభ కర్మని ముందు జన్మల్లోకి తోసేయగలుగుతాడు. ఒక్కొక్క జన్మలోకి అది కూడా ఏంటి, ఈ సంకల్పంతో ఒక 40 జన్మల తర్వాత, ఓ 80 జన్మల తర్వాత ఆ జన్మల్లో ఆ జీవి ఒక్కొక్క జన్మలోకి ఒక 6 నెలలో, ఒక 8 నెలలో, ఓ సంవత్సరమో అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అప్పుడు మనం తగ్గిపోవట్లే, డిస్ట్రిబ్యూట్ అవటంతో ఏమవుతుంది, ఈ క్షణంతో ఇది తగ్గిపోతుంది నెమ్మదిగా. అప్పుడు అతనికి ఏమవుతుంది, ఎలా పోతుంది, నెక్స్ట్ డే ఎవరో ఒక లేదు ఆయుర్వేద మందు ఏదో సూచిస్తారు, లేకపోతే ఇంకో డాక్టర్లోనూ సూచిస్తారు. కొంతమంది అంటారు చూడండి, గబుక్కని మాకు ఎవరో చెప్పారండి, అప్పటిదాకా ఉన్న రోగం మాకు ఆ రోజుతో టక్కమని మాకు మందు దొరికిందండి. ఇవన్నీ ఇలాగే దొరుకుతాయి. ఎవరో మహానుభావుడు ఆదుకున్నాడు అనమాట. చెప్పరు కూడా వాళ్ళు, అసలు నేను చేసామని వాళ్ళు చెప్పరు, బికాజ్ వాళ్ళకి ఇవేం అవసరం లేదు, ఏ పట్టదు ఉందరా. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఏదైనా చెప్పినా ఇలా చెప్పరు వాళ్ళు, మేము చేసాము ఇది ఏమనుకున్నా మామూలుగా, ఇక మీరు కష్టాలు పడుతున్నారు కదా, ఏం లేదు నా మనసుకు ఒకటి తోస్తోంది, మీరు ఏదో యాదగిరి వెళ్ళి ఒక 3 రోజులు నిద్ర చేయండి, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇంకేదో గుడి చెప్పి ఇక్కడ జపం చేయించుకోండి, ఏదో చేయించుకోండి అని చెప్తారు. ఎందుకంటే దాని మీద మనిషికి గుది కుదురుతుంది. ఓహో అక్కడికి వెళ్తే నాకు తగ్గుతుంది కావాలనుకుంటాడు, అలా చేస్తే తగ్గుతుంది అనుకుంటారు. కానీ అసలు తగ్గటం ఇక్కడే జరిగింది. ఇది జరిగితే ఇలా చెప్తే నమ్మకం ఉండదు కాబట్టి వీళ్ళు అలా చెప్తారు, అలా చేయండి ఇలా చేయండి అని. ఇప్పుడు ఒక 4000 జన్మల నుంచి పాపాలే చేస్తున్నాడు అనుకుందాం, పడుతున్నాడు ఇప్పుడు ఏదో ఒకటి, అండ్ వచ్చే జన్మల్లో కూడా ఈ ట్రావెల్ కనపడుతుంది మనకి. ఆ ట్రావెల్లో కూడా ఇతను ఇంకా పాపాలే చేస్తుంటాడు, ఈ దీంట్లోనే పడి అనుకోడానికి. అటువంటి నువ్వు చేసే ప్రయోజనం లేదు. వేరే ఇంతకుముందు ఏదో కొన్ని జన్మల్లో దురదృష్ట కొద్దీ చేస్తున్న పాపాని వల్ల అనుభవిస్తూ మంచి మార్గంలో ఉంటూ ఇతనికి గనుక ఇది పోతే 4 మంచి పనులు చేస్తాడు, సమాజానికి ధర్మానికి కొంచెం సహాయం చేస్తాడు అనుకున్నప్పుడు విత్ ఆ మహానుభావుడు సంకల్ప మాత్రంతోనే చేస్తాడు, ఏమి చేయక్కర్లేదు. అసలు చెప్పడు కూడా చెప్పడు, బాగానే ఉంటుంది బాబు మామూలుగా అంటుంటారు చూసావా, అలాగా ఎంత బాగానే ఉంటుందండి, రేపటి నుంచి బాగుంటుంది, రేపు కాబట్టి ఏదో వచ్చే నెల నుంచి బాగుంటుందంటే ఏదో అంటారు. అండ్ వాళ్ళకి బాగానే జరిగిపోతుంది, మార్పు వచ్చేస్తుంది. వాళ్ళు ఇది గ్రహించకపోవచ్చు, వాళ్ళు ఏమనుకుంటారు మనకేదో మందు దొరికిందో ఇంకోటి దొరికింది బయటపడ్డానుకుంటారు. బట్ ఈయనకి అదంతా అనవసరం కదా. ఇప్పుడు ఈయనేదో వాళ్ళ నాకు థ్యాంక్స్ చెప్పాలో, నాకేదో ₹1,00,000 ఇవ్వాలో, నాకేదో ప్రైజ్ ఇవ్వాలి, నేనేం అనుకోడు కదా. ఈయన చూసేదల్లా ఆ జీవి కష్టపడకూడదు. ఎప్పుడు అటువంటి మహానుభావులు ఎప్పుడూ కూడా యూనివర్స్నే దృష్టిలో పెట్టుకుంటారు కానీ ఇండివిజువల్స్ దృష్టిలో పెట్టుకోరు. యూనివర్సు, సంఘము, ఈ సొసైటీకి వీళ్ళ వల్ల 4 మంచి పనులు జరగాలి ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళు. సో పుణ్యఫలాన్ని దారపోయటం కూడా ఇన్ని విధాలుగా ఇలా సాధ్యమవుతుంది. అంటే ఈ వ్యక్తి వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందంటే కూడా వాళ్ళు లోకానికి ఉపయోగం ఉంది, మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు చేస్తారు. అటువంటి వాళ్ళకి చేస్తారు, తప్పకుండా సాధ్యం కూడా చేస్తారు. చెప్పరైతే వాళ్ళు అసలు చెప్పను కూడా చెప్పరు వాళ్ళది. అందుకనే చూడండి, కొంచెం ఒక్కొక్కసారి మంచి వాళ్ళు ఏదైనా అనారోగ్యం ఏదైనా ఇలా వచ్చి కూడా గబుక్కుని తగ్గిపోవడం కూడా చూస్తాం కదా, అలా విడిపోవటం. అదే కొంతమంది తగ్గదు పాపం, అనుభవిస్తుంటారు. కొంతమందికి ఏదో ఒకటి మార్గం కనపడిపోతుంది, బయటపడిపోతారు, మళ్ళీ మార్గం నుంచి మార్గంలో వెళ్ళిపోతుంటారు. మనం పురాణాల్లో వినేవాళ్ళం కూడా కదా, పుణ్యఫలం ధారపోయడం అనేది వినేవాళ్ళం. అది సాధ్యం, ఇప్పుడు కూడా సాధ్యం.